స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ సెక్రటరీ వాజ్పేయి గారు, యూత్ సెక్రటరీ సాయి గారు, కాన్స్టెన్సీ యూత్ సెక్రటరీ చంద్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్ గారు, ఆర్ఏ రవి గారు, మా 55 డివిజన్ యూత్ నాయకులు సత్యనేని శ్రీనివాస్ గారు, 15 డివిజన్ యూత్ నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ అయిన మా పద్నాలుగు రాజు గారు, మరియు 29 డివిజన్ ప్రెసిడెంట్ జల్లో శ్రీనివాస్ గారు పాల్గొంటారు. ముఖ్యంగా అసెంబ్లీలో జరిగిన సమావేశంలో ఒక బీసీ మంత్రికి స్థానిక శాసనసభ్యులకు జరిగిన విషయాన్ని రాజకీయం చేసేందుకు మంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలని ఓటమి ఎరగని నాయకుని కరీంనగర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ దిష్టి బొమ్మ దానం చేయడం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నాయకుల బుద్ధి ఎంత దిగజారిందో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. అసెంబ్లీలో జరిగిన విషయాన్ని రాజకీయం చేస్తుడు. అసెంబ్లీలో 100% చర్చ చేసినప్పుడు జవాబు చెప్పాలి. 100% ఒక మంత్రి హోదాలు ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేక ఊగిపోయి అతని అనుచరులతోని ఇక్కడ ఒక ఓటమి కరీంనగర్ నగరంలో సీరియల్గా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, 2 సార్లు ఒకసారి కౌన్సిలర్గా, కార్పొరేటర్ గెలిచిన 6 సార్ల ఓటమి ఎరగని నాయకుని దిష్టి బొమ్మను దానం చేయడం అంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టయితే అనిపిస్తలేదు. కాబట్టి దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మ దానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ కాంగ్రెస్ కు మా ఎమ్మెల్యే గారు బీసీ మంత్రిగా, గురుకులాలకు సంబంధించి కానీ సివిల్ సప్లై మంత్రిగా వారు చేసిన సేవలు ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కరీంనగర్ నగరాన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నాయకుడు కాబట్టి 4 సార్లు గెలిపించారు. మరి 4 సార్లు ఓడిపోయిన నాయకుడు 4 సార్లు గెలిచిన నాయకుడిగా మాట్లాడితే ఎంత విచిత్రం మీరు ఒకసారి ప్రజలు ఆలోచించాలి. వారు గెలవడం జరిగింది. మొదటిసారి గెలిచిన వాళ్ళు మొదటిసారి గెలిచినట్టే అనడం జరుగుతుంది. మరి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి ఇక్కడ దిష్టి బొమ్మ దానం చేయడం చాలా బాధాకరం. ఒక అవినీతి మచ్చలేని నాయకుడు మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా వారికి తెలంగాణ చౌక్లో పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకో విషయం, మాజీ మంత్రివర్యులు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఏదో ఒక ఆరోపణ చేస్తూ, ఒకసారేమో కాళేశ్వరం ముచ్చట, ఒకసారేమో భూముల కుంభకోణం అంటారు, ఒకసారేమో ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒకసారేమో సినిమా వ్యవహారాల్లో సంబంధాలు అంటారు. ఎక్కడికి ఏది కూడా నిరూపించక వేరు.
సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తా ఉన్న 6 గ్యారెంటీలు పక్కన పెట్టి కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కానీ కేసీఆర్ ను, కేటీఆర్ ను జైలుకు పంపాలి. ఎందుకు పంపాలే? తెలంగాణ తెచ్చినందుక? తెలంగాణను ఈ 10 సంవత్సరాల్లో భారతదేశ పటంలో ముందు స్థాయి ఉంచినందుక? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చినందుక? 20 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి వెళ్ళి 1 కోటి మెట్రిక్ టన్నుల పంట పండించినందుక? 24 గంటల కరెంట్ ఇచ్చినందుక? రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చినందుక? తాగునీటి, సాగునీటిని ప్రజలకు కల్పించినందుక? దేనికి జైలుకు పంపాలి? అంటే నువ్వు ఏసీబీ కేసులా నువ్వు ఎమ్మెల్సీకి లంచం ఇచ్చి జైలుకైనందుకు ఇక నువ్వు కేటీఆర్, కేసీఆర్ ను జైలుకు పంపించాలనే తప్ప మరి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు, కాంగ్రెస్ కు మెజార్టీ ఇచ్చిర్రు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినాం, మేము ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన మాత్రం లేదు. 6 గ్యారెంటీలు పక్కగెట్టి ఇప్పుడు చెప్పిన ఆరోపణలు ఒక్కటి నిరూపణ కాలేదు. ఇక ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. సాక్ష్యాలతో సహా క్లారిటీ ఇచ్చిర్రు. నేను ఈ పేపర్ కూడా మనందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ రేసుకు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ను ప్రపంచ పటంలో నిలిపింది ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మన స్పాన్సర్ల ద్వారా మిగతా హెచ్ఎండి ద్వారా, జిహెచ్ఎంసి ద్వారా వారికే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఈ రేసు చేసినందుకు హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది మరి కేటీఆర్ గారు. అది 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటుందని క్లియర్ గా అగ్రిమెంట్ కి సంబంధించిన పేపర్ కూడా కేటీఆర్ గారు చూపించడం జరిగింది. దానికే మొదటి సంవత్సరం 2023లో ఫిబ్రవరిలో జరిగినాక 2024 కూడా కంటిన్యూ చేయాలి. కాబట్టి దానికి స్పాన్సర్స్, అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి స్పాన్సర్స్ ను మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, స్పాన్సర్స్ తో పెట్టియచ్చని మొదటిగా హెచ్ఎండిఏ ద్వారా నేరుగా ఆ సంస్థలకే చెక్కు ద్వారా పంపించడం జరిగిందని ప్రూఫ్ తో సహా చూపించడం జరిగింది. అది కూడా మరి లంచం కిందికి, యాంటీ కరప్షన్ కిందికి ఎట్లా వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. నిన్న కేటీఆర్ గారు కానీ, ఇవాళ హరీష్ రావు గారు కానీ అసెంబ్లీలో మన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఈ రేసు గురించి ప్రత్యేకంగా చర్చ పెట్టుర్రి, తెలంగాణ ప్రజలకు తెలవాలి, దానిలో ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే తప్పకుండా శిక్ష వహిస్తాం, కానీ ప్రజలకు తెలపకుండా ఒక ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాన్ని ఒక వ్యక్తిగతంగా ఆరోపణ చేస్తూ అక్రమ కేసు పెట్టి కేటీఆర్ ను జైలుకు పంపించాలనే ఆలోచన మానుకోవాలని రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రక్కన హెచ్చరిస్తూ మరి చర్చకు పెట్టరు. చర్చకు పెడితే తెలుస్తుంది, తెలంగాణ ప్రజలంతా వీక్షిస్తారు, దానిలో ఏం తప్పు లేదు అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అన్ని వేనేయిగా ఇప్పుడు చెప్పిన కాళేశ్వరం వేయింది, భూమి దండాలు వేనాయి, ధరణి కుంభకోణం వేయింది, ఫోన్ ట్రాపింగ్ వేయింది, దీనిలో ఎల్లో కూడా సంబంధం లేదు, దొరకరనే ఒక అక్రమ కేసు. విచిత్రం ఏంటంటే
ఇంతకుముందు మున్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉంటాడు. ఇప్పుడు బలవంతంగా ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో కంప్లైంట్ ఇప్పిస్తారు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఈ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెస్తుందని. కేసులు పెట్టి జైలు పంపుడు కాదయా, కేటీఆర్ కేసీఆర్ చేసినట్టు ఇంకా మంచి పథకాలు తెలంగాణ ప్రజలకు ఇంకా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసి మా ప్రభుత్వానికన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ప్రభుత్వాలను చూసినా కానీ నేను కూడా జైలుకేనా, లంచం కేసులా ఇక జైలుకు పంపాలనే ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. పూర్తిగా ఇలా వివరాలు ఉన్నాయి. కేటీఆర్ గారు కానీ అరవింద్ కుమార్ గారు కానీ అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అన్ని లీగల్ గానే చేసిర్రు. అది కోర్టు కూడా ఎలా ఐఏఎస్ ఐపీఎస్ బెదిరించి కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టేయవచ్చు. కానీ న్యాయస్థానం అనే ఒక న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానాన్ని తప్పకుండా ఆ న్యాయస్థానంలో మేము విజయం సాధిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా కేటీఆర్ గారు ఒక కడిగిన ముత్యం వలె ఈ కేసు నుంచి బయటపడతారని తెలియజేస్తూ ఆ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, కోర్టు అనేది ఒక ప్రభుత్వానికే ఉండదు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ కూడా ప్రతి వ్యక్తికి అవి అమలు చేసుకునే అధికారం ఉంటుంది. కోర్టులలో కూడా మేము విజయం సాధిస్తామని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఏడాది పాలనైంది మంత్రులు కానీ ఇక కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్టుడు జైలు పంపిస్తాడు బంద్ చేసి ఈ తెలంగాణ ప్రజలు ఏడాది నుంచి ఎదురు చూస్తున్న ఆ 2004 చేసే పింఛను వెంటనే అమలు చేతుడు కానీ మహిళలందరికీ దాదాపు 1,00,00,000 మంది మహిళలు 1,50,00,000 మంది మహిళలు 2,500 గురించి ఎదురు చూస్తున్నారు. వాటిని వెంటనే అమలు చేసుడు కానీ మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇచ్చి మీ ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలపాలి తప్ప ఇటువంటి చేయొద్దని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తూ, అది ఏసీబీకి సంబంధించిన కేసే కాదని మరొకసారి కూడా దమ్ముంటే ఇంకొక రోజు అసెంబ్లీ 2 రోజులు పెంచి ఈ రేసు మీద తప్పకుండా చర్చ పెడితే బాగుంటుందని బీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం.